నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే కంటోన్మెంట్ బోర్డ్ నుండి మనకి పర్మనెంట్ పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులకి మనకి ఇంటర్మీడియట్ టు డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే ఈ నోటిఫికేషన్లో మనకి ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా చూద్దాం. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు మనకి కంటోన్మెంట్ బోర్డ్ ఆఫ్ ఆఫీస్ ల్యాండర్ ముస్సోరి అని చెప్పి కనపడుతుంది. అదైతే చూసుకోవచ్చు. ఇందులో మనకి చూసుకుంటే శానిటరీ ఇన్స్పెక్టరు, ట్యాక్స్ కలెక్టర్ ఆర్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శానిటరీ ఇన్స్పెక్టర్కి సంబంధించిన పోస్టులు చూసుకుంటే ఒక పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్ట్కి సెలెక్ట్ అయినట్లయితే మనకి మినిమం పే స్కేల్ అనేది 9,300, మాక్సిమం 34,800. అదేవిధంగా మనకి గ్రేడ్ పే అనేది 4,200 ఉంది. టోటల్గా మనకి పోస్ట్కి సెలెక్ట్ అయితే 40,000 రూపాయల వరకు పే స్కేల్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా హైజీన్కి సంబంధించి 1 ఇయర్ కోర్స్ అయితే చేసి ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఈ పోస్ట్కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు ఏజ్ లిమిట్ అనేది. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఒక పోస్ట్ అనేది కేటాయించారు కదా, ఈ ఒక్క పోస్ట్ మనకి అన్రిజర్వ్డ్కి రిజర్వ్ అయితే చేశారు. అంటే ఈ పోస్టులకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, అదేవిధంగా అన్రిజర్వ్డ్ అభ్యర్థులు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి ట్యాక్స్ కలెక్టర్, జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి చూసుకుంటే మొత్తం మనకి 3 పోస్టులు. ఈ పోస్టుకి సెలెక్ట్ అయితే మినిమం 5,200 నుండి మాక్సిమం 20,200 వరకు పే స్కేల్ ఉంటుంది. గ్రేడ్ పే అనేది మనకి 1,900 రూపాయలుగా ఉంటుంది. టోటల్ గా మనకి పే స్కేల్ అనేది 22,000 వరకు అయితే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక మనకి ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా మెన్షన్ చేశారు. మనకి ఇంటర్మీడియట్ తో పాటు టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ లో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, జస్ట్ నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుంది. ఇక ఈ పోస్టులకు కూడా అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 25 సంవత్సరాలు. మనకి కేటాయించిన 3 పోస్టులో 2 అన్రిజర్వ్డ్ కి రిజర్వ్ చేశారు, ఒక పోస్టు ఎస్సీకి రిజర్వ్ చేశారు. ఏవైతే అన్రిజర్వ్డ్ కి రిజర్వ్ చేశారో ఈ పోస్టులకి ఎస్టీ అభ్యర్థులు, ఓబీసీ అభ్యర్థులు కూడా అప్లై చేయొచ్చు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే సిలబస్ అనేది మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శానిటరీ ఇన్స్పెక్టర్ కి సంబంధించి చూద్దాం. ఇందులో మనకి సబ్జెక్ట్స్ అయితే చూసుకుంటే ఇంగ్లీషు, కంప్యూటర్ నాలెడ్జ్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, శానిటేషన్ ట్రేడ్ కోచింగ్కి సంబంధించి అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. వీటికి సంబంధించి టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. వీటికి సంబంధించి 100 మార్క్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 మార్క్ని అయితే క్యారీ చేస్తుంది. అదేవిధంగా మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ అంటే ఎగ్జామ్ టైం అనేది 1 అవర్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. మనకి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. దీనికి సంబంధించి మనకి 15 మినిట్స్ అయితే డ్యూరేషన్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ అంటే మనకి 15 నిమిషాలు ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, దీనికి సంబంధించి మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ రిటన్ టెస్ట్ అనేది మనకి జనరల్ నాలెడ్జ్ మీద అయితే ఉంటుంది. టోటల్గా మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి. 100 మార్క్స్ అయితే ఉంటాయి. 1 అవర్ టైం అయితే ఇస్తారు ఎగ్జామ్ రాయడానికి. ఇక నెక్స్ట్ మనకి ఏదైతే ఎగ్జామ్ ఉందో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి కంప్యూటర్ మీద అయితే ఉంటుంది, టైపింగ్కి సంబంధించి. అదేవిధంగా కంప్యూటర్లో కొన్ని అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయమంటారు కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి. ఇది ఓన్లీ మనకి క్వాలిఫైయింగ్ మాత్రమే. అదైతే గుర్తుంచుకోండి. దీనికి కూడా మనకి 15 మినిట్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి జనరల్ కండిషన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. జనరల్ కండిషన్స్ చూసుకుంటే ఈ పోస్టులకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్న సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. అదైతే గుర్తుంచుకోండి. అప్లై చేయడానికి కూడా మినిమం ఏజ్ 18, మాక్సిమం 25గా మెన్షన్ చేశారు. అదైతే చూసుకోవచ్చు. ఇక చూసుకుంటే ఈ పోస్టులు అనేవి మనకి పర్మనెంట్ పోస్టులు. అదేవిధంగా మనకి ట్రాన్స్ఫర్స్ అయితే ఉండవు. అదైతే గుర్తుంచుకోండి. అదే మీకు ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పాను కదా స్టార్టింగ్లో, ఆ బ్యాడ్ న్యూస్ అనేది ఇదే. ఇక్కడ మనకి ఎటువంటి ట్రాన్స్ఫర్లు అయితే ఉండవు. అదైతే గుర్తుంచుకోండి. ఇక మనకి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఈ పర్మనెంట్ పోస్టులే, కానీ ప్రొబేషనరీ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ మనకి ఏ విధంగా ఉంటుందంటే 2 ఇయర్స్ అనేది పీరియడ్ని మనకి వర్కింగ్ అనేది ఎలా ఉందో చెక్ చేస్తారు. మన వర్కింగ్ అనేది బాగుంటే మళ్ళీ పోస్టులకి పర్మనెంట్ అయితే చేస్తారు. అదైతే గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ మనకి మరిన్ని డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అవైతే చూసుకోవచ్చు. హౌ టు అప్లై అని చెప్పి మెన్షన్ చేశారు. మనకి పోస్టులకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి పోస్టుల ద్వారా అప్లై అయితే చేయాలి. అంటే పోస్ట్ ద్వారా అయితే అప్లై చేయాలి. మనకి అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు. కంటోన్మెంట్ బోర్డ్ ల్యాండర్ కెనాట్, పిన్ నెంబర్ కూడా మెన్షన్ చేశారు. 248179 అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా మెన్షన్ చేశారు. మనకి రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ చేయాలి. అదేవిధంగా మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 500 రూపాయలుగా ఉంది. ఈ అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రిఫండబుల్ అయితే మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. ఈ అప్లికేషన్ ఫీజు అనేది డీడీ రూపంలో పే చేయాలి. అంటే డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అయితే పే చేయాలి. అయితే మనకి చూసుకుంటే ఎవరైతే జనరల్ అభ్యర్థులు ఉంటారో వీరికి 500 రూపాయలు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకి మనకి చూసుకుంటే 300 రూపాయలు అనేది
అప్లికేషన్ ఫీజు అదైతే గుర్తుంచుకోండి. మనకి అప్లికేషన్ ఫామ్ కూడా మెన్షన్ చేశారు. అదేవిధంగా చాలా మందికి ఏదైతే ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ ఉందో ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేయలేదా అయితే అనుకుంటారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఏజ్ రిలాక్సేషన్ అయితే చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో వీరికి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలుగా మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మనకి లాస్ట్ డేట్ చూసుకుంటే వితిన్ 21 డేస్ అయితే మెన్షన్ చేశారు. అంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి మార్చి 17వ తారీఖున అయితే రిలీజ్ అయింది. మార్చి 17వ తారీఖు నుంచి మనకి 21 రోజుల్లో ఈ పోస్టులకు అయితే అప్లై చేయాలి ఆఫ్లైన్లో. అదైతే గుర్తుంచుకోండి. అప్లికేషన్ ఫామ్ కూడా అయితే ఒకసారి మనం చూద్దాం. అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్న పోస్ట్ రాయాలి. మన నేము, ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ అయితే హస్బెండ్ నేమ్, నేషనాలిటీ రాయాలి, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అయితే వెళ్ళి ఫిల్ చేయాలి. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అన్నారు. ఈ క్వాలిఫికేషన్స్ మనకు లేవు కాబట్టి ఇవి ఫిల్ చేయకపోయినా ఎటువంటి అవసరం అయితే లేదు. ఇక మనకి ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవన్నీ ఫిల్ అయితే చేసి మీ సిగ్నేచర్ అయితే చేసి మీరు ఏదైతే మనకి అడ్రస్ ఇచ్చారో అడ్రస్ డీటెయిల్స్ తెలియజేశాను కదా, ఆ అడ్రస్కి పోస్ట్ అయితే చేయాలి. అదైతే గుర్తుంచుకోండి. మనకి చూసుకుంటే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి మే నెలలో కానీ జూన్ నెలలో కానీ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. మనకి ఎగ్జామ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారంటూ మెన్షన్ చేశారు. అదైతే గుర్తుంచుకోండి. మీకు ఏదైతే ఫోన్ నెంబరు అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్ ఇస్తారో అప్పుడు మనకి హాల్ టికెట్స్ అనేవి అక్కడికి సెండ్ చేస్తారు. లేకపోతే మనకి ఏదైతే పోస్టుల ద్వారా మనం సెండ్ చేస్తామో అప్పుడు మన అడ్రస్ ఉంటుందో ఆ అడ్రస్ కూడా సెండ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. అదైతే గుర్తుంచుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ లింక్ ఇస్తాను. మీరు కూడా వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. మరిన్ని ఎటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.